మేము చిన్న పిల్లలకి ఈ పద్య నాటకాల పట్ల ఇంట్రెస్ట్ ని కలుగజేసి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని నేర్పించాలనేది మా సంస్థ ఉద్దేశం. అదే దిశగా ముందుకు పోతున్నాం. కొండపల్లి లాయర్ గారు జగన్నాథం గారిని మరి రావతిగా కోరుతున్నాం. లాయర్ గారు కొండపల్లి జగన్నాథం గారు రచయిత, కళాకారుడు. వారిని ఆహ్వానిస్తున్నాం. కొండపల్లి జగన్నాథం గారు వారిని ప్రసంగించవలసిన క్లుప్తంగా ప్రసంగిస్తే, ఎందుకంటే మరి ఇంకా ఉన్నారు, చాలా క్లుప్తంగా చెప్తారండి. నా పేరు కొండపల్లి జగన్మోహన్ రావు. నేను ఖమ్మంలో న్యాయవాదిగా గత 33 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. న్యాయవాది వృత్తిరీత్యా నేను న్యాయవాది అయితే ఒక కళాకారుడిగా ఒక కళా సంస్థని చందాల కేశవదాస్ గారు కళా పరిషత్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక పౌరాణిక నాటకాలని ప్రదర్శిస్తూ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చందాల కేశవదాస్ గారు మొట్టమొదలు సినిమాలో పాట రాసినటువంటి వ్యక్తి. అతను మా ఖమ్మం జిల్లా నివాసి. ఇక్కడున్న వ్యక్తులందరికీ, బహుశా ఈ ప్రాంత వ్యక్తులందరికీ ఆయన చాలా సుపరిచితుడు. తిరువురులో దాసుగారు బావి అంటారు. ఆయన ఆ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మేము ముఖ్యంగా చేసేది ఏంటంటే, చిన్నపిల్లల్లో ఈ పౌరాణిక నాటకాన్ని ఒక మంచి సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో మనం సంపాదించే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడంలో ఆనందం ఉండదు. మనం సంపాదించే డబ్బుల్ని 10 మందికి 10 కార్యక్రమాలు చేసి 10 మందికి మంచి చేస్తేనే అది మంచి అనేటువంటి, నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మా సుబ్బరాజు గారు, శాంతయ్య గారు వీరందరి సహకారంతో మేము చిన్న పిల్లలకి ఈ పద్య నాటకాల పట్ల ఇంట్రెస్ట్ ని కలుగజేసి అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని నేర్పించాలనేది మా సంస్థ ఉద్దేశం. అదే దిశగా ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులు అలాగే కొండపల్లి వారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా రావచ్చా కోరుతున్నాం. తిరుగురు అండి, వారి కొండపల్లి, వారి నాన్నగారి పేరు కొండపల్లి కృష్ణమూర్తి గారు. వారి ఉపాధ్యాయులు, వారి భర్త గారు. కోట నాగరాజు మాస్టర్ గారు ఎక్కడున్నా రావచ్చుగా కోరుతున్నాం. నెంబర్